వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి అందరూ కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతి అంటే ఫస్ట్ గా వచ్చేది కూడా గంగిరెద్దులు వస్తారు, హరిదాసులు వస్తారు. అదే విధంగా భోగి పండుగ ఫస్ట్ రోజు ఉంటుంది. సంక్రాంతి మరి 14వ తారీఖు ఉంటుంది. అదే విధంగా 15వ తారీఖు మాత్రం కనుమ పండుగ ఉంటుంది. 3 రోజులు కూడా ప్రతి ఊర్లో కూడా ప్రతి మనిషి కూడా అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగ చేసుకుంటారు. పాడి పశువులకు కూడా మంచి పూజలు చేస్తూ ఉంటారు, నాగల్ని పూజిస్తారు, గోమాతల్ని పూజిస్తూ ఉంటారు. కనుమ రోజు మరి సంక్రాంతి రోజు మంచి నిండు కుండతోటి పాలు పొంగించుకొని కూడా చక్కెర గడలతోటి కూడా పండగ చేసుకుంటూ తీపిగా ఉండాలి బతుకులు ప్రతి సంవత్సరం అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా గొబ్బెమ్మల్ని ఇంటి ముందు పెట్టుకొని, ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మల్ని ఇంటి ముందు పెట్టుకొని కూడా పూజిస్తూ ఉంటారు. మరి ఆ 3 రోజుల పండుగ అంటే ఎంతో గొప్పగా చేసుకుంటారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అసలు ఇంటింటికి ఎందుకు గంగిరెద్దులను తీసుకొస్తారు, సంక్రాంతి పండగకి ఎందుకు వస్తారు, హరిదాసులు ఎందుకు వస్తారు అనే విషయాలను అయితే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అయ్యా. మరి ఎందుకు మరి సంక్రాంతి పండగకే ఈ గోమాతల్ని కూడా ఇంటింటికి తీసుకొస్తూ ఉంటారు, గంగిరెద్దుల్ని తీసుకొస్తారు? పెద్దల కాలం కానీ చెట్నే ఉంది. గంగిరెద్దులు ఆటకు సోమరెడ్లు, సన్నాయిమేళాలు, హరిదాసులు, గంగిరెద్దులు నామాలు పెట్టుకుని పొద్దున్నే ఆంబోతి పూజలు చేసుకుని ఇంటింటికి పోతాం. మా పెద్దల కాలం కానీ మాకు ఇదే వృత్తి. అంటే దీనికి అంటే ఏంటి మంచి సంక్రాంతి పండుగ మంచిగా ఉంటది. అత్తివాడి దేవునా, ఆడబెడ దేవునా, బెమ్మ దేవునా కోరికలు పెద్ద పెద్దోరు అంటారు. మేము గంగిరెద్దులను చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళం దీనికి గంగిరెద్దుని పట్టుకుని పొద్దున్న నామం పెట్టుకుని హరిదాసుని తీసుకుని వస్తే సోమరెడ్లు సొన్నాయి మంచిగా అత్తివాడు దీవించిపోతే అయ్యగారి పాడి పంటలకు, అయ్యగారి కొమ్మాలకు, అయ్యగారి బిడ్డలకు మంచిగా దీవెన అర్థం ఇస్తుంటాం. బస్ వేసుకుని అంటే మీరు ఇప్పుడు ఇంత పెద్ద గోమాతలు కదా గంగిరెద్దులు, మరి వాటికి ట్రైనింగ్ ఇస్తారా? వాటి మైసూరు మరాఠ సుబ్బారావు గారు అక్కడ పోయి నేర్పించుకుని వస్తామండి వాటికి. అంతే ఏనుగులకు అంటే నేర్పుతారు. అది మేము కనుక్కొని నేర్పిస్తుంటాం వాటికి. డూడు బసమనంటే నువ్వేనా బస్ వేసుడు సోమవారం గంగిరెడ్లు సొన్నాయి మేళ సంకుని పెద్ద పండుగ రోజులలో అయ్యగారి చేయంట ధర్మం చేయంట చూపిమంటే ధర్మం చేయి చూపిస్తాడు. ఇంకో చేయి చూపిన దిష్టికాలు చూపినాడు, దిష్టికాలు చూపిస్తుంటాడు. అయ్యగారు కానీ అమ్మగారు కానీ దిష్టి తీసే కాలను చూపించాయి. అయ్యగారు మీరు బాగా ఉన్నారని నాకు లేని ఏడ్చేవాడు చేయాలి. వీళ్ళందరూ తిరగకుండా పోయినా, కోట పోయినా, బెమ్మగా పెద్దమాట పోయినా, అపోహం దండం పెట్టేది. ఎలాగా అలాగా దండం పెట్టి ముసలి వాడైంది. ఆయన 16 సంవత్సరాలు ఇద్దు, 16 సంవత్సరాలు ఇద్దు తల్లి, 16 సంవత్సరం ముసలిది. అంటే ఇప్పుడు ఇంటింటికి ఇట్లా తిప్పుతూ ఉంటారు కదా, మరి భోగి పండుగ రోజు కూడా ఇప్పుడు కాలం మారిపోయింది అమ్మా. ఇది వరకు సొద్దులో జొన్నలు ఉండేప్పుడు అందరూ పెట్టేది. ఇప్పుడు అంతా కరువైంది. ఏది కొనాలో కరువైంది. కింట వలలో వచ్చి 5,000 అవుతుంది. ఇప్పుడు అందరూ మాకు 1,000 పదార్లు, 5,000 పదార్లు, 10,000 పదార్లు, మా గొప్ప బట్టలు పెడుతుండ్రు, గొప్పగా అన్నదానం పెట్టిస్తుండ్రు మాకు అని. కానీ ఇటు పోదించుకుని తిరుగుతున్నాం. ఎట్లు చేసేవాళ్ళు ఎవరు లేదు, అందరినీ గతించిపోతుండ్రు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చేయటం కానీ ఇంక ఉన్నవాళ్ళు లేరు, ధరించిపోతున్నాయి. అంటే మేము కూడా ఒక మాట విన్నాము. అంటే ఇప్పుడు మనకి ఈ గంగిరెద్దులు ఇంటింటికి సంక్రాంతి పండుగ రోజే రావడం కారణం ఏంటి అని అంటే, మరి ఇప్పుడు పీడ దినాలు అని అంటూ ఉంటారు కదా. పీడ దినాలు అన్ని కూడా తొలగిపోయి మంచి రోజులు రావాలని మరి గంగిరెద్దులు నిజంగానే ఆశీర్వదిస్తాయి అంటారు. నిజంగా దీవించుతాయి అంబోతులు. మంచిగా ఒక భాగ్యాలు కలిగి ఒక ఇంటికి ఇల్లు కలగాలి, దీవించుకుంటా పోతాం. మంచిగా మేళాలు పాడుకుంటా, సొన్న మేళాలు పాడుకుంటా, హరిదాసులు ఆడుకుంటా బెమ్మానికి వస్తాం. ఇళ్ళ మూలకి వచ్చి మంచిది ఘనంగా సమ్మానం ఇస్తారు. అదే అంటున్నాము. ఎందుకంటే మరి చాలా మందికి తెలియదు కాబట్టి అందుకే అడుగుతున్నాం. మరి సంక్రాంతికి ఎందుకు ఇవి చేస్తూ ఉంటారు అనేది ఒక చిన్న. సంక్రాంతికి అంటే సంబరాలు చేస్తా. ఇప్పుడు ప్రోగ్రాలకు వెళ్తా, శిల్పరం ప్రోగ్రాం, రవీంద్ర భారతి, ఈ స్కూళ్ళల్లో ఈ సంక్రాంతి బడి పిల్లలకు సెలవులు వేసేటప్పుడు గంగిరెద్దులు కాసేపు సంబరాలు చేస్తుంటాం. ఆడిపిస్తా పోతుంటాం. అంటే ఆడుతూ ఉంటాయా ఇవి? ఆడుతూ ఉంటాయి, ఆడుతుంటాయి. ఇప్పుడు ఏమన్నా గడ ఏమన్నా ఒకసారి ఆడిచ్చాం కదా. ఇప్పుడు ఆడిన ఆటే అంటారు అయితే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మరి ప్రతి సంక్రాంతి పండగకు కూడా ఎందుకు వస్తాయి గోమాతలు మన ఇండ్ల ముందుకు అని అంటే కూడా గంగిరెద్దులు కూడా ఇప్పుడు సంక్రాంతి ముందర నెల రోజులు శూన్యం పెడతారు. ఈ పీడ దినాలన్నీ కూడా తొలగిపోయి ప్రతి ఒక్కరు కూడా సిరి సంపదలతోటి, పాడి పంటలతోటి చల్లగా ఉండాలి అని చెప్పేసి కూడా మరి హరిదాసులు అలాగే గంగిరెద్దులు కూడా దీవిస్తాయట. మరి అందుకే ఇంటింటికి వీళ్ళు తీసుకొని వస్తూ ఉంటారంట, తిప్పుతూ ఉంటారంట. ఆ ఇల్లు ఆ గంగిరెద్దులు ఎక్కడైతే అడుగు పెడతాయో, ఏ ఇంట్లో అయితే అడుగు పెడతాయో అక్కడ శుభం జరుగుతుంది అనే ఒక సెంటిమెంట్ కూడా ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగే సంక్రాంతికి మరి ప్రతి ఇల్లును కూడా తిప్పుతూనే ఉంటారు. చూసాం కదా. మరి ఇప్పటి వరకు అయితే అందరికీ ఈ సంవత్సరము సంక్రాంతి శుభాకాంక్షలు మా హిట్ టీవీ ద్వారా తెలుపుతున్నాము. కెమెరామెన్
అజయ్తో నిర్మల, హిట్ టీవీ.